శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే వారు పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి అనే విషయాన్ని గమనిద్దాం. అలాగే విమల ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి రాత్రి 11:27 వరకు, నక్షత్రం స్వాతి సాయంత్రం 5:39 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈ మార్గశిర మాసంలోనే వచ్చే బహుళ ఏకాదశిని విమల ఏకాదశి అని చెప్పి వ్యవహరిస్తూ ఉంటారు. ఇక నేటి గ్రహస్థితులు: వృషభంలో గురువు వక్రగతిలో సంచారము, కర్కాటకంలో కుజుని సంచారము, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనురాశిలో రవి, మకరంలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు వృత్తిపరంగాను వ్యాపార పరంగాను అధికంగా ఒత్తిళ్లు ఉండే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రయాణాలు అవి చేయటం కానీ, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడటం కానీ ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య గురించి లేదా వారి ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన రోజుగా మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి, ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి, అలాగే శారీరకంగా కూడా శ్రమ అనేది అధికంగా ఉండబోతోంది. అనుకున్న పనులన్నిట్లోనూ కూడా కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా చేసుకుంటున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ రంగాలలో ఉన్న వారికి మాత్రం ఉద్యోగపరంగా కొంత అశాంతి ఉండటం కానీ, మార్పులు ఉండటం కానీ, లేకపోతే వారు అనుకున్న విధంగా వారి ఉద్యోగం లేకపోవటం వలన మానసికంగా కొంత ఇబ్బంది లేదా ఒత్తిడి అనేది గురవుతూ ఉంటారు. మొత్తం మీద ఈరోజు మేషరాశి వారు మాత్రం కొంత ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, మిగతా విషయాల పరంగాను కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీరు ప్రత్యేకించి ఈరోజు శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధన చేయటము, ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉండటం వలన వీరికి అనేక ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వీరికి కొత్త ఉపాధి పథకాలు లభించటం కానీ, లేకపోతే వీరికి ఎవరైనా కొత్త పనులు చేసేందుకు అవకాశాలు ఇవ్వడం కానీ వీరిని ఎక్కువగా ఆనందానికి గురి చేస్తూ ఉంటుంది. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అయితే మీ సంతానము మీ మాట వినకపోవడం కానీ, లేదా మీరు చెప్పిన విధానాన్ని పాటించకపోవటం వలన మీరు కొద్దిగా వారితోటి నిరాశగా ఉంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి చక్కటి అవగాహన ఉండటము, అలాగే వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశాలు ఈ రోజు వృషభ రాశి వారిలో ఎక్కువగా గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా మీరు చేసుకుంటున్న మార్పులు మీకు మంచి ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా కూడా ఈరోజు ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రోజు ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకోవటము, అలాగే ఆలయంలో దీపారాధన చేయటం వలన మీకు మిగతా విషయాలలో కూడా చక్కటి అనుకూలత లభించేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు వృత్తిపరంగా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే ఈ మార్పులు వీరికి వృత్తిపరంగా ఉండే మార్పులు ఏవైతే ఉంటాయో ఇవి వీరిలో కొంతవరకు ఒత్తిళ్లని కలిగించటం, అలాగే అధిక శ్రమకి లోబర్చటం, దీని వలన వీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువగా ఒత్తిడి ఉండటం వలన, లేకపోతే అధిక శ్రమ ఉండటం వలన ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంచెం వీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా ఈరోజు కొంత ప్రతికూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సమయానుకూలంగా తీసుకునే నిర్ణయాల వలన మీకు ఎక్కువగా లాభసాటిగా ఉంటుంది. అలాగే ఖర్చులు విపరీతంగా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి కొంత జాగ్రత్త అవసరము. రుణాల జోలికి వెళ్లకుండా ఉంటే ఈరోజు మీకు ఇంకా శుభదాయకంగా ఉంటుంది.
అలాగే ఎవరికైతే మాట ఇచ్చారో ఆర్థికపరమైన విషయాలలో ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం మీరు అధిక శాతం చేస్తూ ఉంటారు. మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మిథున రాశి వారు ఈరోజు ఏకాదశి సందర్భంగా వారి మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ఏకాదశి ఉపవాసం చేసి, అలాగే ఈరోజు అన్నార్తులకి గనక భోజనం గనక పెట్టించగలిగితే వీరికి మనసులో ఉన్న కోరికలు తీరటంతో పాటు ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ కూడా వీరికి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతుంది. కలిసొచ్చే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థికంగా అనుకూలత అనేది వీరికి గోచరిస్తోంది. అలాగే అనుకున్న పనులన్నిట్లోనూ కూడా వీరికి చక్కటి విజయం అనేది లభిస్తుంది. మంచి సమయస్ఫూర్తిని కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ధైర్య సాహసాలతోటి మీరు అనుకుంటున్న పనులన్నిట్లోనూ విజయాన్ని సాధిస్తారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా పెద్ద మార్పులు అనేవేవి గోచరించట్లేదు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్న వారికి మాత్రం, లేదా ట్రేడింగ్ చేస్తున్న వారికి, షేర్ మార్కెట్స్లో ఉన్న వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే మీరు కుటుంబానికి సంబంధించి లేదా ఇంటికి సంబంధించి మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేస్తున్నా, ఏదైనా రిపేరింగ్ వర్క్ లాంటిది ఉన్నా అవన్నీ కూడా ఈరోజు పూర్తయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఏకాదశి సందర్భంగా శ్రీమన్నారాయణుడి దర్శనం చేసుకోవటము, స్వామివారికి తులసిమాలను సమర్పించటం వలన వీరి మనసులో ఉన్న కోరికలన్నీ కూడా స్వామివారి అనుగ్రహంతో పరిపూర్ణంగా పూర్తవుతాయి. కలిసొచ్చే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారికి గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం పనులలో ఈరోజు కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అయితే వీళ్ళు సమయానుకూలంగా సమయస్ఫూర్తితోటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఐటీ రంగాల్లో ఉన్న వారికి మాత్రం ఉద్యోగానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క సంతానం యొక్క ఆరోగ్యం గురించి, మానసిక స్థితిగతుల గురించి కొంచెం మీరు విచారించాల్సిన పరిస్థితి ఎంతైనా కనపడుతోంది. మీరు ప్రయత్నపూర్వకంగా చేయాలనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాయంత్రం వరకు కొంత ఆలస్యంగా పూర్తవడం కానీ, లేకపోతే పోస్ట్పోన్ అయ్యేందుకు కానీ అవకాశాలు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి. వృత్తిరీత్యా ఇలా ఉంటే, వ్యాపార రీత్యా మాత్రం వీరికి ఆర్థికంగా కొంచెం ఖర్చు ఎక్కువగా ఉండటం, లేకపోతే వ్యాపార పరంగా అనుకున్నంతగా వ్యాపారం ఈరోజు జరగకపోవడం వలన కొంత నిరాశకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. మొత్తం మీద సింహరాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపార పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కనుక వీరు ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయటము, అలాగే స్వామివారికి ఈరోజు పూలదండని సమర్పించటం వలన వీరికి ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత అనేది గోచరించేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు ప్రత్యేకించి మీరు మీ వ్యాపారం మీద, లేకపోతే మీ యొక్క భాగస్వామ్యుల మీద, లేకపోతే మీ యొక్క రిలేషన్షిప్స్ మీద, లేకపోతే మీ సంబంధ బాంధవ్యాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే మీ బంధుమిత్రుల్ని కలవటం కానీ, లేకపోతే విందు వినోదాలకు వెళ్ళడం కానీ, ప్రయాణాలు చేయటం కానీ, లేకపోతే ఎప్పటి నుంచో మిగిలిపోయిన బకాయిల గురించి మాట్లాడటం కానీ, లేదా వాటిని చెల్లవేసే ప్రయత్నం చేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈరోజు కన్యారాశి వారు చేసేందుకు అవకాశాలున్నాయి. మీ యొక్క సంతానం గురించి, వారి యొక్క పురోగతి గురించి మీరు కొంత ఆలోచన అనేది చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తం మీద ఉద్యోగానికి సంబంధించి పెద్ద మార్పులు అనేవి లేకపోయినా వ్యాపారాల్లో మాత్రం కొన్ని మార్పులు రావటం, ఎప్పటి నుంచో మిగిలిపోయి ఎప్పటి నుంచో పూర్తవ్వాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలు ఈరోజు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే కన్యారాశి వారు ఈరోజు విమల ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళటం, స్వామివారికి తులసిమాలను సమర్పించటం, స్వామివారికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా అర్చన కానీ లేకపోతే పూజ కానీ చేయించటం వలన వీళ్ళకి సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే ఈరోజు ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా ఒత్తిడి అనేది ఉంటుంది. ఎప్పటి నుంచో మిగిలిపోయిన బకాయిల గురించి మీ దగ్గర ప్రస్తావన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టుకి కొంతవరకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు, లేకపోతే బ్యాంకుకి కొంతవరకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి. మీరు చేసే లావాదేవీలు, ఆర్థికపరమైన విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంతవరకు మీకు ఆలస్యంగా పూర్తవుతాయి, లేదా కొంతవరకు మీకు
పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మొత్తం మీద ఆరోగ్యానికి సంబంధించి, ఆర్థికపరమైన విషయాల గురించి, మీరు చేస్తున్న లావాదేవీల గురించి కొంత నిరాశగా ఉంటారని మనం చెప్పుకోవాలి. తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? తులారాశి వారు ఈరోజు ప్రత్యేకించి విమల ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటము, స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయటము, అలాగే అన్నదానం చేసేందుకు ప్రయత్నం చేయటము. దీని వలన ఆర్థికపరమైన విషయాలు, అలాగే ఆరోగ్యపరంగా ఉండే ఇబ్బందులు, కోర్టు సమస్యలు, వీటి నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంతానానికి సంబంధించి, వారు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, వారు చేస్తున్న పెట్టుబడులకి సంబంధించి ఎక్కువ ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ వారు చేస్తున్న ఆలోచనలు కొంచెం తీవ్రంగా ఉంటాయి. అంటే ప్రతి విషయంలోనూ కూడా ఒక రకమైన అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ పని కాకపోతే ఏ విధంగా ఆ పనిని పూర్తి చేయాలి అని చెప్పి ముందస్తుగా ప్రణాళికలు కూడా చేస్తూ ఉంటారు. అయితే అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం వలన కొంత నిరాశకి, నిస్పృహకి కూడా గురవుతూ ఉంటారు. వీరు ఉద్యోగంలో కానీ, వ్యాపారాల్లో కానీ చేసుకోవాలనుకుంటున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా వీరికి ఈరోజు పెద్దగా అనుకూలించవు. మీ సంతానం ఆరోగ్యం గురించి ఈరోజు జాగ్రత్త వహించాలి. విద్యార్థులు వారి విద్య గురించి అధిక శ్రద్ధను కనబరచాలి. వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు తప్పనిసరిగా ఈరోజు ఏకాదశి ఉపవాసం చేయడము, అలాగే స్వామివారి యొక్క గోవింద నామాలు చదువుతూ ఉండటం వలన మానసికంగా వీరికి తృప్తిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు కుటుంబ పరంగా కొంత అనుకూలత అనేది గోచరించట్లేదు. అంటే వీరు అనుకున్న విధంగా ఏ పనులు కూడా పూర్తి కావడం లేదు. దీంతో పాటుగా వీరికి శ్రమ, అధికమైన ఒత్తిడి ఉండటం వలన కొంత శారీరకంగా ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. కోర్టుపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత నిరాశాజనకంగా ఉంటాయి. దీంతో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. మొత్తం మీద ఈరోజు శత్రువుల వలన ఇబ్బంది, వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త, అలాగే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా గోచరిస్తోంది. ధనురాశి వారు ఈరోజు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ధనురాశి వారు ఈరోజు కృష్ణుడి ఆరాధన చేయటము, స్వామివారి ఆలయానికి దర్శనానికి వెళ్ళటము, అలాగే స్వామివారికి ఈరోజు తులసిమాలను సమర్పించడం వలన మానసికంగానూ అలాగే శారీరకంగానూ వీరికి మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు తూర్పు. మీకు కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వీరికి ఈరోజు ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అలాగే వీరి యొక్క సంతానానికి చక్కటి అభివృద్ధి కూడా కనపడుతోంది. చాలా వరకు కూడా అనుకున్న ప్రతి పనిని వీరు నిరభ్యంతరంగాను అలాగే చాలా చక్కగా పూర్తి చేస్తారని మనం భావించవచ్చు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అనుకూల స్థితి గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా ఈరోజు మకర రాశి వారికి అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత, ఆర్థికంగా అనుకూలత, ప్రతి పనిలోనూ విజయం కనపడుతూ ఉంటుంది కనుక వీరు ఆనందంగా గడపడము, అలాగే అనుకున్న పనులన్నీ కూడా వీరు విజయవంతంగా పూర్తి చేయటం వలన వీరు మానసికంగాను శారీరకంగాను కూడా ఆనందంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. మకర రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మకర రాశి వారు ఈరోజు ప్రత్యేకించి నరసింహస్వామి వారి ఆరాధన చేయటము, స్వామివారి ఆలయానికి దర్శనానికి వెళ్ళటము, అలాగే స్వామివారికి పానకము, వడపప్పు నైవేద్యం పెట్టడం వలన అనుకున్న పనులన్నిట్లోనూ వీరికి విజయం లభించేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణము. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారికి గనక మనం పరిశీలిస్తే ఆర్థికంగా ఈరోజు చాలా అనుకూలత గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి చక్కగా సమయం గడిపేందుకు అవకాశం కనపడుతోంది. విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఖర్చు కొంచెం అధికంగా ఉన్నా కూడా మీరు ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి ఖర్చు పెట్టడం వలన దాని యొక్క ఒత్తిడి మీ పైన ఎక్కువగా కనిపించదు. అలాగే వస్తు వాహనాలు అమర్చుకునే రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు. సంతానంతో, కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు. సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. దీంతో పాటు వాహనాలు అమర్చుకోవడం కానీ, కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ,
లేకపోతే ఇంటికి సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు చాలా వరకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కుంభరాశి వారు ఈరోజు ముఖ్యంగా ఏకాదశి ఉంది. అలాగే ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటము, దీంతో పాటుగా వీరు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించటం వలన వీరు ఇంకా మంచి స్థితిగతుల్ని పొందేందుకు అవకాశం అనేది ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. మీకు కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వ్యాపార పరంగా కూడా ఆర్థికమైన అనుకూలత అనేది వీరికి ఉంటుంది. సమయానుకూలంగా తీసుకునే నిర్ణయాలు వీళ్ళకి సత్ఫలితాలను ఇస్తాయి. కోర్టుపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళకపోవటం వలన కొంత నిరాశగా ఉంటారు. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు తప్పకుండా కనపడుతున్నాయి. కొత్త నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో, కొత్తగా మీరు ఏవైతే అమలు చేస్తున్నారో వృత్తిపరంగా వ్యాపారపరంగా అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అలాగే సంతానానికి ఈరోజు అనుకూలత గోచరిస్తోంది. ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కనుక జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మీనరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మీనరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, అలాగే ఆలయంలో నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం వలన వీరికి రుణ బాధలు లేకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. కలిసొచ్చే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 3. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. విమల ఏకాదశి సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మార్గశిర మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని సఫల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. సఫల ఏకాదశి సందర్భంగా గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. పసుపచ్చటి చామంతి పూలతో, తులసి దళాలతో లక్ష్మీనారాయణల చిత్రపటానికి పూజ చేస్తూ ఓం లక్ష్మీనారాయణాయ నమః అని 21 సార్లు పఠించాలి. లక్ష్మీనారాయణలకు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే తులసి మాలికతో విష్ణు మంత్రాన్ని జపించాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం కానీ తులసి మాలిక ధరించి లేదా తులసి మాలికతో జపం చేస్తూ మంత్రజపం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. ఆలయంలో వృక్షాలకు నీళ్లు పోయాలి. వీలైతే ఆలయంలో మొక్కలు నాటాలి. ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి వ్రతం ఉంటే చాలా మంచిది. పగలు ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేస్తూ విష్ణునామ స్మరణ చేస్తూ మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తే ఏకాదశి వ్రతం అంటారు. ఏకాదశి వ్రతం చేయలేని వాళ్ళు అష్టాక్షరి మంత్రం చదువుకుంటూ ఉన్నా కూడా ఏకాదశి వ్రతం చేసిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. నేను తల్లినన్న భావనతో ఆవిడుంది. ఆయన లోకంలో తల్లి ఉంటుందా? ఆయనకి ఉండే అవకాశం ఉంటుందా? ఆయన వైపు నుండి ఉందని చెప్పడం చాలా కష్టం. ఆమె వైపు నుండి పరబ్రహ్మమని కాదు, నా బిడ్డడన్న ప్రేమ పొంగిపోతోంది. ఇలా కవ్వం పట్టుకోపోతే ఆమె చల్ల చిలకడం ఆపేసింది. ఎక్కడ పిల్లవాడి చెయ్యి సుక్కిపోతుందో అని ఆపి అక్కడ పీటలు ఉంటాయి. పూర్వం ఎవరైనా ఇంటికి వస్తే భోజనం పెట్టడానికి, పలహారం పెట్టడానికి పీటలు ఉండేవి. ఇంట్లో 4 పీటలు ఉన్నాయనుకోండి, ఆ ఇంటి సంస్కారాన్ని మీరు చెప్పచ్చు. పీట మీద కూర్చునేవాడు ఉన్నాడు. పీట మీద ఎందుకు కూర్చుంటారు? పూజ చేసుకోవడానికి కూర్చుంటారు. కాబట్టి ఆ ఇంట్లో పూజ చేసేవాడు ఉన్నాడు. పీట మీద కూర్చుని భోజనం చేస్తాడు. ఎందుకు చేస్తారో తెలుసా? వాడు యజ్ఞం చేస్తున్న వాడితో సమానం. ఎందుకంటే హవిస్సు ఇవ్వాలి 5 మాటలు లోపలికి. హవిస్సు ఇచ్చేటప్పుడు బ్రాహ్మణ పృష్ఠం నేలని తాకకూడదు. అందుకని పీట మీద కూర్చుంటాడు. పీట మీద కూర్చుని భోజనం చేస్తాడు. ఇంట్లో పీట ఉన్నది అంటే పవిత్ర కర్మలు చేసే అలవాటు ఉన్నది అని గుర్తు. ఇంట్లో ఉన్న వస్తువుల్ని బట్టి ఇంటి సంస్కార వైభవాన్ని చెప్పేయచ్చు.
ఆమె ఇంట్లో బోలెడన్ని పీటలు ఉన్నాయి. ఎందుకన్ని పీటలంటే ఆమె ఇంటికి అతిథులు వస్తూ ఉంటారు. ఒక గృహస్థు యొక్క మర్యాద అంతా ఆతిథ్యం. వచ్చిన అతిథులకు పీటలు వేసి కూర్చోబెడతారు. అందుకని అన్ని పీటలు ఉన్నాయి. 2 చల్ల చేసేటప్పుడు పీట మీద పెడతారు ఆ కుండని. ఇప్పుడు ఆమె పీట వేసి కూర్చుంది అంటే బిడ్డడికి పాలివ్వడం అనేటటువంటి కర్మ కూడా ఆమె ఎంత పవిత్ర కర్మగా భావించిందో చూడండి. పూర్వం దాలి అని ఉండేది. దాలి అంటే ఆవు పేడతో చేసినటువంటి పిడకలు గడ్డి పరకలతోటి ఊకతోటి కలిపి చేసి వాటిని ముక్కలు సమానంగా 2 ముక్కల కింద విరిచి కుంపటి చుట్టూ నిలువుగా పేర్చేవారు. మధ్యలో అడ్డంగా ముక్కలు పెట్టి చిన్న చిన్న ముక్కలు విరిచి చుట్టూ నలి కింద వేసి కింద నుంచి అగ్నిహోత్రం పెట్టేవారు. పెడితే అవి సన్నగా రాజుకునేవి, ఎర్రగా వెలుగుతుండేవి. వెలుగుతుంటే ఈ పాలు దాని మీద కాగుతాయి. కాగితే ఎర్రటి తట్టు కట్టి అమృత భాండానికి ఒక్క అంగుళం తక్కువలో ఉంటుంది దాని రుచి. ఆ పెరుగు తోడి పెడితే అంత గొప్పగా ఉంటుంది. అలా కాగుతున్న పాలు ఒక పట్టాన పొంగవు. వంటంతా అయిపోయేటప్పటికి ఈ పాలు పొంగుకొస్తాయి. ఆ పాలు పొంగుతాయని ఊహించడం కష్టం. ఏదో గంటన్నర అయ్యాక మెల్లగా పొంగుతాయి. అది కూడా అది ఈవిడ పాలిస్తోంది. ఆ పాలు పొంగుతున్నాయి కుండలో. చూసింది. ఆమె భగవంతుడని ఇవ్వట్లేదు, భగవంతుడు అని ఇస్తోంది అనుకోండి, పాలు పోయినా ఊరుకుంటుంది. ఆమె నా బిడ్డడు అని ఇస్తోంది. ఆయనకి తెలుసు నేను భగవంతుణ్ణి అని, ఆమెకు తెలియదు భగవంతుడు అని. అందుకని ఇప్పుడు ఆమెకి ఒక గృహిణిగా, ఒక ఇల్లాలుగా పొంగిపోతున్న పాలని రక్షించుకోవడం ఆమె యొక్క లక్ష్యం. ఎందుకంటే భర్త కష్టం ఉంది దాని వెనక. నందుడు పెంచుకున్న ఆవులు ఉన్నాయి, ఆ ఆవుల పాలవి, అవి పొయ్యిలో పడిపోకూడదు. అందుకని కడుపారం చనుబాలు త్రావని సుతున్ కంజాక్షపీఠమ్ముపై నిడి పొంగారెడు పాలుదించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమొత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నతిని మిథ్యాసంకులద్భాష్కుడై. కోపం వచ్చేటప్పుడు ముందు 10 పద్యాలు ఉండకూడదు. ఎందుకంటే కోపం అకస్మాత్తుగా వస్తుంది. పద్యంలోనే వచ్చేయాలి కోపం, అంతే. మళ్ళీ కోపం రావడానికి ముందు 10 పద్యాలు, తర్వాత కోపాన్ని 10 పద్యాల్లో చెప్తే సహజత్వం పోతుంది. పోతన గారు కాదు, అలాగే ఉంటుంది రచన.